హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ పాస్తా ఎలా చేసుకుందామో చూద్దామా పదండి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ పాస్తా టేస్టీగా సింపుల్గా ఎలా రెడీ చేసుకుందామో చూద్దామా. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా పెట్టుకోవాలండి. పాస్తా 70-80% ఉడికాక తీసి ఆ వాటర్ అన్నీ వంపేసుకోవాలండి. వాటర్ వంపేసాక చల్ల నీళ్ళు అనేది వేయాలి, పాస్తా అనేది మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉండడానికి. మరో పక్కన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కలమాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని మరొకసేపు ఒక 5 minutes ఉంచుదాము. అలాగే టమాటో ప్యూరీని రెడీ చేసుకోండి. ఒక 2-4 టమాటోస్ తీసుకొని మంచిగా ప్యూరీ చేసుకోండి. ప్యూరీ చేసుకున్న టమాటో పోపులో కలిపేసుకోవాలి. టమాటో ప్యూరీ కొంచెం మగ్గాక దాంట్లో కారం, ధనియాల పొడి, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. టమాటో మంచిగా మగ్గాక ఆయిల్ పైకి వచ్చాక దాంట్లో సెజ్వాన్ సాస్ అండ్ టమాటో సాస్ కొంచెం వేసి ఫ్రై చేద్దాం. సాసెస్ అన్నీ మంచిగా అబ్జర్వ్ చేసుకున్నాక ఉడకపెట్టుకున్న పాస్తాని దీంట్లో యాడ్ చేసుకున్నాక 5-10 minutes మంచిగా మిక్స్ చేసుకుందామండి హై ఫ్లేమ్లో. అండ్ లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎమ్మీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.